హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. రుమటలాజికల్ ప్రాబ్లమ్స్కి క్యూర్ ఉందా అనేది అడుగుతారు అందరూ. సో రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ మనకి బ్లడ్లో ప్రాబ్లం ఉండడం మూలాన వచ్చే ప్రాబ్లమ్స్. సో మన బ్లడ్ మనతో ఉన్నంత కాలం ఆ ప్రాబ్లమ్ మనతోనే ఉంటుంది. కాకపోతే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక పాయింట్లో లైఫ్లో ఇట్లా పెరుగుతుంది. ఇట్లా పెరిగేటప్పుడు హెచ్చులు తగ్గులతో పెరుగుతుంది. సో అలా పెరిగి మేజర్ ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవ్వకుండా, మరి ఈ టైప్లో పెరగకుండా కొంచెం స్లోగా కంట్రోల్లో ఉండేటట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ స్లోగా కంట్రోల్గా ఉండడం కూడా సీజనల్ చేంజెస్ని బట్టి, మన డైట్ని బట్టి, మన టెన్షన్ లెవెల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అప్పుడు ఇట్లా 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 పెరుగుతుంది అనమాట. సో దీని మూలానే రెగ్యులర్గా ఫాలో అప్లో ఉండడం ఇంపార్టెంట్ డాక్టర్తో. అంటే ఎలా ఉంటుందంటే, కొందరు టాబ్లెట్లు తీసుకున్నాం కదా, తగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇదే మెడిసిన్స్ కంటిన్యూ చేసేద్దాము, ఆపితే పెరుగుతుంది కదా అని అనుకుంటారు. అట్లా చేసేది కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటూ డాక్టర్తో అవసరమైనప్పుడు తగ్గించుకుంటూ మళ్ళీ పెంచుకుంటూ చేయాల్సిన ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.